100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. హౌ ఫార్ డూ యూ అగ్రీ దీనికి చెప్పండి. యాక్టర్స్ ఫేమ్ అనేది, యాక్టర్స్ ఫాలోయింగ్ అనేది మిగతా అంటే ఇప్పుడు మనం స్టేజ్ షోస్కి మనకి ఉపయోగపడాలి లేదా అంబాసిడర్గా ఉండడం కొన్ని ప్రోడక్ట్స్కి, దట్స్ ఫైన్. దాన్ని ప్రజల్లో కూడా తీసుకెళ్ళి మన ఇంపాక్ట్తో మనం వాళ్ళని ఇంపాక్ట్ చేయొచ్చా, వాళ్ళ ఆలోచనలు ఇంపాక్ట్ చేయొచ్చా మన ఫేమ్తో? హౌ ఫార్ దిస్ ఈజ్ పాసిబుల్? ఐ డోంట్ బిలీవ్ అండి. ఎందుకంటే మనం చెప్పింది మన ఫాలోవర్స్ అందరూ మన ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఫాలో చేసే వాళ్ళందరూ ఫాలో అవుతారు అనేది నేను నమ్మను. అలా అనుకుంటే ఒక వీడియో చేశాను, అంటే మన ఇంటి బయట ఒక చిన్న తొట్టి పెట్టి నీళ్లు నింపి పెట్టండి, డాగ్స్ కానీ స్ట్రే డాగ్స్ కానీ లేకపోతే ఆవులు కానీ అట్లా తిరుగుతూ ఉంటాయి, వాటికి దాహం వేస్తే అడగలేవు కదా, సో వాటికి దాహం వేస్తే నీళ్ళు తాగుతాయి, అడగలేవు కాబట్టి మనమే ఆలోచించి మానవత్వంతో పెట్టండి అని చెప్పాం. అది ఎంతమంది పెడతారంటారు? వాళ్ళు నిజంగా అందరూ ఫాలోవర్స్ మనం చెప్పింది వింటారంటే ఈ పాటికి ఎప్పటి నుంచో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చెప్పుకుంటూ వస్తున్నారు, ఇవన్నీ చేసే ఉండాలి. కానీ అలాంటివి ఐ డోంట్ థింక్ దే డూ ఇట్. అందులో మీరు అన్నట్టుగా 1000 మందిలో ఒక 1000 మంది ఫాలోవర్స్ ఉంటే మేబీ ఒక 5గురు అంతే, 5గురు ఫాలో చేస్తారు. అది కూడా ఏంటి, వాళ్ళకి నచ్చితే ఆయన చెప్పిన పాయింట్ వ్యాలిడే కదా, సరే మనకు పెద్దగా పోయేదేముంది, మంచి పనే కదా చేస్తే ఓకే అని అలా అనుకుంటే ఏదైనా మంచి సినిమా థియేటర్లో ఆడియన్స్ లేరు కానీ సినిమా సూపర్ ఫెంటాస్టిక్, ఈ సినిమాని చూడండి అని చెప్పినప్పుడు సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే చెప్పిన వాళ్ళందరూ సినిమాకి వెళ్ళి చూడాలి. సేమ్ గోస్ విత్ ద బ్రాండ్స్. మనకు నచ్చింది ఇది తీసుకోండి, నాకు నచ్చింది తీసుకోండి అనడం అనేది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కాంట్ ఫోర్స్ ఎవ్రీవన్. సో నేను వాడాను, నాకు నచ్చింది, మీరు చూడండి, ఇట్స్ అన్ ఆప్షన్ అన్నప్పుడు వాళ్ళు నిజంగా ఫాలో అయితే మార్కెటింగ్ సూపర్గా ఉంటుంది. సో యాజ్ ఎన్ యాక్టర్ ఒక బ్రాండ్ ప్రమోషన్ గురించి కానీ ఏదన్నా అడిగితే అది వాళ్ళు చెప్పడం వరకు ఓకే, అది నిజంగా ఫాలో అవుతారు అనేది ఐ డోంట్ బిలీవ్. ఇప్పటిదాకా జబర్దస్త్ తర్వాత ఏ షోకి అంత రేటింగ్ రాకపోవడానికి కారణం ఏమంటారు? ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిందండి జబర్దస్త్. ఎందుకంటే 2013లో ఎప్పుడైతే జబర్దస్త్ స్టార్ట్ అయిందో అప్పుడు ఆడియన్స్ అందరికీ ఒక డిఫరెంట్ సీరియల్స్ చూస్తున్న మోడ్లో ఉన్నారు అందరూ. అక్కడి నుంచి ఒక కంప్లీట్ లాఫ్టర్ షో ఒకటి స్టార్ట్ అయింది జబర్దస్త్. అప్పుడు ఏంటి 9:30 అవ్వగానే అందరూ షాప్స్ కట్టేసుకొని పనులన్నీ మానేసుకొని టీవీ ముందు 9:30 కరెక్ట్గా కూర్చునేవాళ్ళు. సో అది ఫ్యామిలీ అందరు కూర్చొని ఒక కామెడీ షోని ఎంజాయ్ చేస్తూ నవ్వడం అనేది ఒక అలవాటు అయిపోయింది. అది వచ్చిన తర్వాత దాన్ని రెప్లికా చేసుకొని వేరే వేరే షోస్ వచ్చినా ఇక్కడ కనెక్ట్ అయ్యి కూర్చున్నారు అందరూ. సరే అరే మన చెమ్మక్ చంద్ర, అరే మన అదరే అభి, అరే మన రాకెట్ రాఘవ, అందరికీ మన అనే ఒక ఫీలింగ్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వేరే కొత్త షోలో మళ్ళీ యూనో కొత్త ఆర్టిస్ట్ వస్తే అందులో కొందరు కనెక్ట్ అవ్వచ్చు, నాట్ ఎవ్రీవన్. సో అలా వాటి రేటింగ్స్ అంత రాకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను. బికాస్ జబర్దస్త్కి అంత కనెక్ట్ అయిపోయి 9:30కి కరెక్ట్ గురువారం మేము కూర్చోవాలి టీవీ ముందర ఫిక్స్. చిన్నప్పుడు రామాయణంకి మనం కూర్చునే వాళ్ళం ఆదివారం వస్తున్నప్పుడు. సో అలా ఈ షోకి టీవీ ఇప్పట్లో అలా అంత సక్సెస్ రావడం కష్టం కదా. 100% గ్రేట్ అండి అది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా షో స్టార్ట్ అయ్యి ఆ రేటింగ్ తెచ్చుకోవాలంటే ఇంపాసిబుల్ లేదండి. సి వాట్ హ్యాపెండ్ ఇస్ 2013లో యూ డోంట్ హ్యావ్ సో మెనీ స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ అప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేవు. మీకు ఇంటర్నెట్ డేటా యూజ్ చేయాలంటే డబ్బులు ఖర్చు అయ్యేవి. ఇప్పుడేంటి 300-400 రూపీస్ పెడితే అన్లిమిటెడ్ డేటా వస్తుంది, అప్పుడు అది లేదు. కాబట్టి అప్పుడు టీవీకి స్టిక్ ఆన్ అయి ఉన్నారు. ఇప్పుడు టీవీ మన ఫోన్ ఓపెన్ చేసుకుంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. మనకు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే కొరియన్ సినిమాలు, మలయాళం, తమిళ్ అన్ని సినిమాలు కూడా ఫోన్లో చూసుకునే స్టేజ్కి వచ్చారు, ఈవెన్ ఓటీటీ ఆల్సో. సో శాటిలైట్లో టీవీకి పలానా టైంకి కూర్చొని ఇది చూడాలి అనేది ఇప్పుడు లేదు. ఆఫ్టర్ కోవిడ్ ఎంటైర్లీ మారిపోయింది అది. కోవిడ్లో ఏంటి జనాలందరూ ఓటీటీలో సినిమాలు చూడడం అలవాటు అయిన తర్వాత శాటిలైట్ టీవీస్ కావచ్చు, D2Hలు కావచ్చు తగ్గిపోయాయి. ఎందుకంటే ఇంటర్నెట్ ఉంటే మనకు ఓటీటీలు వచ్చేస్తాయి, సబ్స్క్రిప్షన్ తీసుకొని మనకిష్టం ఉన్న టైంలో మనకిష్టం ఉన్న టీవీలో పాజ్ చేసుకుంటూ ప్లే చేసుకుంటూ చూడొచ్చు. అదేంటంటే కంటిన్యూ షో, దానికోసం మనం స్పెషల్గా టైం స్పెండ్ చేయాలి కదా అనేది అక్కడి నుంచి మారిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యూనో అలవాటుకి మొబైల్లో మూవ్ ఫార్వర్డ్ అన్నట్టుగా ఒక దగ్గర కూర్చొని ఆగి చూడాలనేది ఇప్పుడు లేదు. వాళ్ళకి ఏంటంటే ఆన్ ద మూవ్ చూసుకోవాలి ఫోన్లో కానీ. అంతే, నాకు ఇక్కడ వద్దు అనుకుంటే పాజ్ చేసుకుంటాను, నాకు కాల్ తీసుకుంటాను, మళ్ళీ వచ్చి మళ్ళీ ప్లే చేసుకుంటాను. లేడీస్ చూసుకోండి, వాళ్ళు వంట చేస్తూ మధ్యలో చూస్తారు, కుక్కర్ సౌండ్ వచ్చింది అనుకోండి పాజ్ చేస్తారు వెళ్తారు. సో అలా ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఆడియన్స్ కంఫర్ట్
కరెక్ట్ వాళ్ళకి తగ్గట్టుగా అవుతున్నాయి తప్ప పర్టికులర్గా ఈ షో అనే కాదు, జబర్దస్త్ అనే కాదు, ఎనీ షో ఇప్పుడు కష్టం ఈ సిచ్యువేషన్స్లో అలా ఆగి స్టిక్ ఆన్ అయ్యి చూడడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.